మేము చిక్కడపల్లిలో ఉంటాం సార్. మా బాబు చనిపోయిండమ్మా. సెప్టెంబర్ 26 చనిపోయిండు. చనిపోయిండు డెంగ్యూ ఫీవర్ వల్ల. గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే ఉస్మానియా రాసిరు. ఉస్మానియా తీసుకుపోతే కోటి కిన్కోటి కోరింటి హాస్పిటల్ రాసిరు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తిప్పి 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 మా కొడుకుని చంపేసిరు. సరైన వైద్యం చేయలేదు. మా బాబు చనిపోయాక మా ఇంటి పేపర్లు పెట్టి అప్పు తెచ్చుకున్నాము. అప్పు తెచ్చుకుంటే వైద్యం చేయించుకున్నా నేను. అప్పు ఇచ్చినందుకు ఇల్లు కబ్జా చేసిర్రు. మాది ఎవరు చేసిండ్రు? అప్పు ఇచ్చిన ఆయన మీకు ఇచ్చిన అప్పుకి ఇల్లు సరిపోయిందని చెప్పి తీసేసుకున్నాడు. వదిలేసినాం. బాబు చనిపోయిండు, ఇల్లు పోయింది. తెలిసిన ఆయన దగ్గర చిట్టీలు కట్టుకున్నాం పని చేసుకుంటూ. 5 లక్షలు 5 లక్షలు తీసుకుని పారిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరేం పట్టించుకోలేదు. బాబు పోయిండు, ఇల్లు పోయింది, కష్టపడిన పైసలు పోయినాయి. అన్ని ఆధారాలతో సహా ప్రజావాణిలో కంప్లైంట్ చేసిన. అంటే ముందే చేసినావు? 1 year నుంచి చేస్తూనే ఉన్నా. కొడుకు చచ్చిపోయిన కాడ నుంచి తిరుగుతూనే ఉన్నా. ఎవరు పట్టించుకుంటలేదు. ఇగో ఏదన్నా పోనీ అన్ని పోయినాయి, ఏమీ రావు కదా మేడం. తిరిగి పోయినాయి ఏమి తిరిగి రావు. కనీసం ఏదైనా పని ఇప్పియండి. సంవత్సరం నుంచి తిరిగితే ఈ కాగితాలు పంపిస్తారు. అక్కడ ట్రైనింగ్ కావాలి, ఇక్కడ ట్రైనింగ్ కావాలన్నారు. మేము చదువుకుని 20 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పుడు చదువుకి అప్పుడు చదువుకి ఎంత తేడా ఉంటది. అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ పెట్టిరు. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి ఆడికి పోయినా ఎవరు తీసుకుంటలేరు జాబ్ కి. మళ్ళీ మాసప్ బ్యాంక్ లో ఇంటర్వ్యూ పెట్టిరు. అక్కడ కూడా ఏం తీసుకుంటలేరు. అప్పుడు చదువు తెలుగు మీడియం, ఇప్పుడు చదువు ఇంగ్లీష్ మీడియం. అప్పుడు చదువుకి ఇప్పుడు చదువు తేడా ఉంటది కదా మేడం. నేనేమైనా పెద్ద పెద్ద కొలువులు అడిగినానా? ఏదో అటెండర్ పోస్ట్, వాచ్మెన్ పోస్ట్, క్లీనింగ్ పోస్ట్ అడిగిన. 1 year నుంచి ప్రజావాణి చుట్టూ తిప్పించుకున్నారు. మీ ఏరియా ఎమ్మెల్యేని కలవమన్నారు. మా ఏరియా ఎమ్మెల్యే ముడ్డా గోపాల్ సార్, ఆయనను కలిసిన. ఆయన ఏం రెస్పాన్స్ కాలే. ఏమనట్లే? చేస్తామని 3 నెలలు తిప్పించుకున్నాడు మేడం. వాళ్ళ అబ్బాయి కూడా 3 నెలలు తిప్పించుకున్నాడు. ఏం చేయలేదు. వాళ్ళ కార్యకర్త శ్రీనివాస్ యాదవ్ మా కుల సంఘం తరఫున ఏమైనా సాయం చేస్తామని చెప్పిండు. ఆయన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఇల్లు పోయింది మేడం, కష్టపడ్డ డబ్బులు పోయినాయి, పిల్లగాడు పోయిండు, ఆరోగ్యం పోయింది. ఏం తోస్తలేదు. కొంచెం పని ఇప్పిండని సంవత్సరం నుంచి తిరిగిన మేడం. ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు పెట్టడం ప్రజాపాలన? ప్రజల కోసం ఏం చేస్తున్నా అని పెట్టినావు ప్రజాపాలన. ప్రజలకు నేను ఉద్ధరిస్తున్నా, నేను వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా అంటున్నావు. చెప్పు. సంవత్సరం నుంచి నీ చుట్టూ తిరిగినా ఏం చేసినావు? నాకు నా కొడుకు చచ్చిపోయినందుకు, నా ఇల్లు పోయినందుకు, నా పైసలు పోయినందుకు నా కోసం ఏం చేసినావు? నేను తిరిగినా, నీకు శాస్త్రాలతో సహా అన్ని ఇచ్చిన. నేనేమన్నా అబద్ధం చెప్పినానా? నేనేమన్నా పెద్ద పెద్ద జాబులు అడిగినానా? ఏదో ఒక వాచ్మెన్ డ్యూటీ, అటెండర్ పోస్ట్ ఏదో ఒకటి ఇప్పిమని సంవత్సరం నుంచి తిరిగిన. ఈ లెటర్ పంపించారు. అక్కడ ట్రైనింగ్ అవ్వమన్నారు. గవర్నమెంట్ దాంట్లో ఏదన్నా నేర్చుకుని రామన్నారు. నేను డిటిపి తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకున్నా మేడం. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది నేర్చుకుని మళ్ళీ ఇచ్చిన. మళ్ళీ వచ్చి ఇచ్చిన. ఈ కాగితం కూడా తీసుకుంటలేరు మేడం. ఇచ్చినావు కదమ్మా, ఇంకెందుకు ఎన్నిసార్లు ఇస్తావు అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇచ్చి నీ రెస్పాన్స్ అయ్యి నాకు ఏదన్నా ఆసరి చేస్తే మళ్ళీ ఎందుకు వస్తాను నేను? మళ్ళీ ఎందుకు అడుక్కుంటా? 36 సంవత్సరాల నుంచి నా కష్టంతో నేను బతికినా. నా అన్ని పోయి ఇప్పుడు ఏ దిక్కు చూసని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆసరి అవుతుందని వచ్చిన. మరి నువ్వెందుకు? నువ్వు పేదవానికి సాయం చేయడానికి అంటున్నావు కదా, ప్రజావాణి పెట్టినావు ప్రజల కోసం అంటున్నావు. మరి ఏం చేసినావు చెప్పు? నిజంగా పేదవాళ్ళకి ఎవరు ఏం చేయరు మేడం. ఎవరు ఏం చేయరు. అంటే ఎవరు ఏం చేయరు. ఎందుకు చేయరమ్మా? మీకోసమే వచ్చిండ్రు. మీరే కదా ఓట్లు వేసి మరి గెలిపించారు. కోసం వస్తారు మేడం. ఓట్ల కోసం ప్రతి ఒక్కరు వచ్చిర్రు. మా ఇంటికాడికి వచ్చి కాళ్ళు మొక్కిరు, అన్ని వేసిరు. వేపించుకున్న తర్వాత మా ఇంటి ముఖం కూడా చూస్తలేదు. నా కొడుకు చచ్చిపోయిన సంది ఒక్కరు వచ్చి పలకరించింది కూడా లేదు. అంటే అది మీ ఒక్క సమస్య కాదు కదా, ఇంతమంది జనాలు ఉంటారు. మరి ప్రతి ఒక్కరి సమస్యలు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. చూస్తారు కదా. మరి ఎవరు ఏ సమస్య ఏం తీర్చిరు చెప్పమనండి. పేదవాడికి నిజంగా పేదవాడికి ఏం చేసిరో చెప్పమనండి. అందరు తిరుగుతారు. నేను చెప్పే దమ్ము ధైర్యం ఉందంటావా అమ్మ ప్రభుత్వానికి? అసలు ఏం లేదు. ఏం లేదా? ఎవరు చేయరు. వాళ్ళే వాళ్ళ చుట్టాలకి వాళ్ళ పట్టాలకి వాళ్ళకే చేసుకుంటారు. నిజంగా పేదవాళ్ళకి ఏం చెయ్యరు. చెప్తున్నా కదా మేడం, ఎవరు ఏం చేయరు. తిరగడం వేస్ట్. ఎవరు రాకండి ప్రజాపాలనకి.